హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. వచ్చేసామండి, శంకరపల్లిలో ఉన్నామండి. హాయ్ అండి, బాయ్ అండి. అడుగునండి యూట్యూబ్ అబ్బాయి చూసారా, షార్ట్ వేసుకున్నాడు చూడండి. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి అని వచ్చేసాడండి యూట్యూబ్ అబ్బాయి. హాయ్ అండి అని వచ్చేసాడండి యూట్యూబ్ అబ్బాయి. నా చేతి నుండి డబ్బులు వెళ్ళుకుంటున్నాడు, నా చేతి నుండి జమ్ముకుంటున్నాడు. హాయ్ అండి, హాయ్ అండి, బాయ్ అండి అని వచ్చేసాడండి యూట్యూబ్ అబ్బాయి. నేను ఆడకెళ్తే ఆడకి నా కూడా వస్తున్నాడండి. నేను ఆడకెళ్తే ఆడకి వస్తున్నాడండి యూట్యూబ్ అబ్బాయి. షిరిడీకి వెళ్ళాను, నా కూడా వచ్చాడు. సీతానగరం వెళ్ళాను, నా కూడా వస్తాడు. తిరుపతి వెళ్ళాను, నా కూడా వస్తాడు. నా చేతి డబ్బులు తింటున్నాడండి, నా చేతి డబ్బులు తింటున్నాడండి యూట్యూబ్ అబ్బాయి. చూస్తున్నాడు, షాప్ వేసాడు, కాలు చెప్పాడు. చూడండి, టైంలోనే కూర్చున్నాడు. యూట్యూబ్ అబ్బాయి నా కూడా వచ్చేసాడు, నా చేతి డబ్బులు తింటున్నాడు. చూడండి, మీరు చూడండి, షార్ట్ వేసి కూర్చున్నాడు, షార్ట్ వేసి కూర్చున్నాడు. చింతపల్లిలో ఆగింది ట్రైన్. చూసారా, పాట వర్ణించానండి నేను. ఓకే, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. హ్యాపీ అండి. శ్రీదేవి గారు ఆయుర్వర్గాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. మాకు 3,000 ఇస్తారండి. హ్యాపీగా వెళ్ళేసి వచ్చేస్తామండి. ఇంకా అరగంటలో సికింద్రాబాద్లో ఉంటాం, నెక్స్ట్ రూమ్లో ఉంటామండి. ఓకేనండి, అలా అందరూ కూడా బాగుండాలి. ఉన్న దాతలు ఎవరైనా సరే, లేదు అన్న వాళ్ళకి ₹1 దానం చేస్తే చాలా మంచిదండి. నేను కూడా యూట్యూబ్ డబ్బులు వచ్చినప్పుడు 70,000, 80,000, 1,80,000 పడినప్పుడు 5,000 ఇద్దరు ముగ్గురికి ఇచ్చేదానండి. సీతానగరాన్ని కూడా 1000 మా దగ్గర వాళ్ళకి ఇచ్చేదానండి, రాజులకి. పాపం ఇద్దరు జబ్బు ఏదో వచ్చి, అదే రోగం వచ్చి చచ్చిపోయారండి పాపం. 80 ఏళ్ళు ఉన్నాయిలేండి. అలాగండి, ఎవరైనా సరే, ఉన్నదాతలు ఎవరైనా ఎప్పుడైనా సరే మనకు ఉన్నంతలో ₹1 దానం చేయండి. ₹1 ఒక 50 పైసలు దానం చేయండి. అలా చాలా పుణ్యం అండి. మనకి ఆ పుణ్యమే కలిసి వస్తుందండి. మా నాన్నగారు ఎంతోమందికి దాన ధర్మం చేసేవారండి. నేను మా నాన్నగారి పోలిక, మా నాన్నగారి లక్షణాలన్నీ నాకు వచ్చేవి. ఫేస్ కూడా మా నాన్నగారు 75 ఏళ్ళలో కూడా ఎంత కింగులా ఉండేవారండి. అలాంటిది చిన్న పార్కు కాంటాక్ట్లో తీసుకుంటే ఇప్పటికే లక్షలు సంపాదించేసి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవు, ఇంకా ఏం సంపాదించావు ఈ వయసులో కూడా అన్నాడండి ఒక ఎదవ. ఆ ఎదవ మా ఇంటి పక్కన ఉంటాడండి. ఆ ఎదవ అంటంతో మా నాన్నగారు నన్ను ఇలా అన్నాడు 2-3 రోజులు అనుకునండి, బ్రెయిన్ తేడా వచ్చేసింది. 75 ఏళ్ళు కదండి, బ్రెయిన్ తేడా వచ్చేసి గోదావరి వచ్చేస్తుందంటే మైండ్ గమన హాస్పిటల్కి తీసుకెళ్తే, లేదండి ఏదో బాగా తీవ్రంగా ఆలోచించేసారు, అది మెదడు కొంచెం ఇది అయిపోయింది, కష్టం అన్నారండి. అంతే, మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతే 7-8 లక్షలు. అంటే మా ఎదవాళ్ళందరూ, అల్లుళ్ళు ఎదవాళ్ళందరూనండి, 7-8 లక్షలు ఎందుకు, ఏమున్నదండి, బోళ్ళు ఆస్తుంది కదా, 7-8 లక్షలు ఎందుకు, అలా డాక్టర్కి బయట ఇంటికి తీసుకెళ్ళిపోదాం అన్నారు. చూసారా, అదే నేను అయితేనా వాళ్ళందరినీ తన్ని మరీ చెప్పునండి. నాకు వాళ్ళకి కొంచెం అప్పట్లో విరోధం అండి, అందుకు నేను వెళ్ళలేకపోయాను. మా నాన్నగారు ఇంటికి తీసుకొచ్చిన ఒక నెలకి చచ్చిపోయారండి. చచ్చిపోయినప్పుడు కూడా నాకు చెప్పలేదండి. తర్వాత చచ్చిపోయాక 2 రోజులు పోయాక చెప్పారు, అప్పుడు వెళ్ళానండి నేను. అలాగే ఇప్పుడు కూడా మా అమ్మగారు కూడా ఒక సీరియస్ అంటండి. మరి బాబా దైవాలు 100 ఏళ్ళు బతకాలని నేను బాబాని కోరుకున్నాను. మరి ఏమవుతుందో తెలియదండి. ఏది ఏమైనా మన ఇష్టం ఏవి కాదు. మనం మానవ జన్మగా బాధపడతాం తప్ప మనం పుట్టినాడే గిట్టడం కూడా రాసేస్తారు ఎవరికైనా సరే. అందుకని పుట్టినాడే గిట్టడం రాసేస్తారు. అందుకు మనం మానవ జన్మగా పడతాం, కానీ మనం బాధపడకూడదండి అసలు. పోయారా అయ్యో అని మనం అనుకోవాలే తప్ప ఏడవకూడదండి. ఏడిస్తే వాళ్ళకి జయం ఉండదండి. అప్పుడు మీరు గమనించుకోండి, ఎప్పుడైతే సరే ఏడిసిన వాళ్ళ దగ్గర ఏడిస్తే మనకి వాళ్ళకి జయం ఉండదు. కాకపోతే మనం ఏడకపోతే అందరూ తప్పులు పడతారండి. ఇక్కడ అయ్యో కనుక ఏడవలేదు, అయ్యో నుంచునే ఉందా అంటారు, అది చాలా తప్పండి. ఇప్పుడు జనరేషన్గా కూడా అందరూ కూడా ఏడవటం మానేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి బీపీలు షుగర్లు రేజ్ అయిపోతున్నాయి, పడిపోతున్నారు. అందుకని కూడా చాలామంది అర్థం చేసుకుని ఏదో ఇలా కూర్చుంటున్నారండి సచిన వాళ్ళ దగ్గర. టీలు ఇచ్చారా, టిఫిన్లు పెట్టారు, సైకిల్ చేస్తారు, ఇలా కూర్చుంటున్నారని సెంగు నోట్లో పెట్టుకుని. ఓకే, అలా వచ్చేసిందండి జనరేషన్. అంతే, ఏం
ఇదండి అందరూ బాగుండాలండి. లేదు అన్నట్టుకు ₹1 దాన ధర్మం చేయండి. నాకు చూడండి ఇప్పుడు 8,000 చేశారండి. ఒక తల్లి బంగారు తల్లి బెంగళూరు 10,000 చల్లగొట్టుకోమని సాయం చేశారు. దానికి ఇంకా వేసిన 50,000 చల్లగొట్టుకున్నాను. ఓకే, మరి ఇంకొక మళ్ళీ బంగారం ఉన్నదమ్మా అని నేనే నోరు తెరిచి అడిగానండి. 2 నెలలు ఇచ్చేస్తానని అడిగితే ఆవిడ 2 నెలలు నువ్వు నా కన్నా తల్లివి వద్దు అనేసి 6,000 ఒక్క నెలలో నాకు 16,000 వేసారండి. చూడండి ఎవరు వేస్తారు చెప్పండి. నేను వేసాను అని పొగుడుతున్నానని మీరు అనుకోకండి. చాలా తప్పండి. ఒక యాపిల్ పండు ఇచ్చినా, ఒక పువ్వు ఇచ్చినా, ఒక పుష్పం ఇచ్చినా, ఒక పండు ఇచ్చినా, ఒక పళ్ళం ఇచ్చినా మనం వాళ్ళని దీవించాలండి. ఓకే, నా మెడలో దండ బాగున్నదంటారా మధ్యలో డైలాగు. ఓకే, అందుకని అందరూ బాగుంటారండి. దీనివల్ల ₹1 దానం చేయండి. మరి పెద్ద తిరుపతికి కూడా నువ్వు వచ్చేసాక చెప్పమ్మా, నేను వేస్తాను, ఇద్దరు వద్దురు కానీ అన్నారు. ఓకేనండి. తర్వాత బెంగళూరు తల్లి కూడా ఫ్లైట్ టికెట్ తీసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ గోవా ఊటీ అందరూ కలిసి వెళ్దాం అన్నది. ఎంత మంచి మనసు చూడండి, చాలా మంచి ఆవిడండి. అందరూ కోటీశ్వర్లే. ఇంకొక ఆవిడేమో ₹1000 వేసారండి. ఆవిడ పేరు చెప్పొద్దు అన్నారు. ఆవిడ కూడా చాలా మంచి ఆవిడ. మర్చిపోయినా మరి 10:30కి ఆవిడ ఫోన్ చేయమన్నారమ్మా. 10:30 గంటరా అదే నేను మాట్లాడాను. నేను మాట్లాడతానండి, మీరు చెప్పి అబ్బాయి చెప్పిన అర్థం చేసుకుని నేను మాట్లాడతాను. ఫోన్ చేసి రైల్లో ఉన్నాక తీసుకు ఇంటికి వెళ్ళి ఫోన్ చేయండి. ఓకేనండి అదండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. దగ్గరికి వచ్చేసామండి. తెలియదేయండి ఇంటికి. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో బాబాయ్ నిర్ణయిస్తాడు. ఏడుకొండల స్వామి నిర్ణయిస్తాడు, ఈశ్వరుడు పార్వతి నిర్ణయిస్తాడండి. ఓకేనండి. సరే అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.